హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం కేరళది ఒథెంటిక్ ట్రెడిషనల్ యూనిక్గా ఉండే ఒక డిష్ ట్రై చేయబోతున్నాము. ఇది పిడి అంటారు, బియ్య పిండితో చేస్తున్నాం. మనం దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా చేయబోతున్నాము. ఇది చికెన్ కర్రీతో కాకుండా మంచి కారం ఉండే ఏ చట్నీతో అయినా కూడా చాలా బాగుంటుంది. అలాగే మన చికెన్ కర్రీ కూడా కొంచెం ట్రెడిషనల్ వేలోనే చేస్తున్నాను. కొంచెం మంచి ఒథెంటిక్ మసాలా వేసి చాలా టేస్టీగా చాలా మంచి ఫ్లేవర్తో ఉండే ఒక చికెన్ కర్రీ. ఇది చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ముందు మనకి పిడి చేయడానికి కొంచెం బియ్య పిండి కావాలి. ఇది నేను మరక పట్టించిన బియ్య పిండి. అది కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను ఒక 2.5 కప్పు పిండి తీసుకున్నాను. డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టండి. అలాగే కొంచెం వాటర్ బాయిల్ చేసుకోవాలి. కొంచెం పెద్ద డిష్ తీసుకొని దాంట్లో 1.5 లీటర్ దాకా వాటర్ తీసుకున్నాను. కొంచెం పచ్చి కొబ్బరి కావాలి. దాన్ని కొంచెం కట్ చేసేసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 1 ఆనియన్ ఒక చిన్న సైజు తీసుకున్నాను. మామూలుగా సాంబార్ ఆనియన్ వాడతారు కేరళలో, అయితే మనకి అది దొరకదు కాబట్టి నేను మామూలు ఆనియన్ వేసాను. అలాగే 2-3 వెల్లుల్లి రెప్పలు కొంచెం పెద్ద సైజు కాబట్టి 3 వేసాను. ఇవి గ్రైండ్ చేసుకోవాలి. అంటే మరీ పేస్టీగా కాకుండా ఇలాగా కొంచెం క్రష్ చేసేదానికంటే ఇంకా కొంచెం స్మూత్గా. ఇప్పుడు ఇది కూడా వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలి. మంచిగా బాయిల్ అవ్వాలి వాటర్, అప్పుడే పిండి కరెక్ట్గా వస్తుంది. ఈ మిక్సీ జార్లో వాటర్ కూడా పోసి కడిగి దాంట్లో వేస్తున్నాను. పొడి ఫ్రై చేసి పెట్టేది చల్లారిపోయి ఉంటుంది. దీనిలోకి ఈ బాయిల్ అయిన వాటర్ పోసుకొని మనం కలుపుకోవాలి. దీనిలో నుంచి కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి. 1/2 కప్పు పిండి తీసి పక్కన పెడుతున్నాను, మనకి లాస్ట్లో అవసరం అవుతుంది అందుకని. ఒకవేళ దీనిలో మనం వాటర్ పోసేటప్పుడు కొంచెం ఎక్కువ పోసినా అడ్జస్ట్ చేసుకోవడానికి, అలాగే కొంచెం పిండి వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ వాటర్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. అంటే ఈ వాటర్లో ఉండే ఉప్పే మన పిండికి కూడా పడుతుంది కాబట్టి మనం చూసుకొని కొంచెం ముందుకుండేటట్టు వేసుకోవాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. చూడండి, ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఈ వాటర్ని కొంచెం కొంచెం ఈ పిండిలోకి పోసుకొని దాన్ని ఒక ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం పోసుకొని స్పూన్తో మిక్స్ చేయండి. ఎక్కువ పోస్తే ఓవర్ అయిపోతుంది వాటరు, అప్పుడు మనకి ముద్ద చేయడం రాదు. అందుకని కొంచెం కొంచెం చూసుకొని అలా పోసుకోవాలి. ఎంత కావాలో అని మనం కరెక్ట్గా చెప్పలేము, ఎందుకంటే మన బియ్య పిండి ఒక్కొక్కరిది ఒక్కొక్క టైపులో ఉంటుంది. కొన్ని ఏమో వాటర్ ఎక్కువ తీసుకుంటుంది, కొన్ని వాటర్ తక్కువ చాలు. అందుకని మనం చెప్పలేము. ఇలా కొంచెం కొంచెం తీసుకొని అన్ని చోట్ల కొంచెం తడిసేటట్టు ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలాగా అన్ని చోట్ల తడిసేటట్టు ఉండేటప్పుడు మనం మళ్ళీ చేతితో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా వేడిగా ఉంటుంది కదా, ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి మిక్స్ చేసినా ఏం కాదు, కానీ వేడివేడిగా మిక్స్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు నేను టేబుల్ టాప్ మీదకి వేసి మిక్స్ చేయబోతున్నాను. ఇలాగా చేసుకుంటే తొందరగా ముద్ద అవుతుంది. కొంచెం మనం ప్రెస్ చేసుకుంటే తొందరగా రెడీ అయిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం ఇలా తీసుకొని దాన్ని చిన్న చిన్న బౌల్స్ చేసుకోవాలి. ఇలాగా ఒక 2 సార్లు ఇలా రౌండ్ చేస్తే బౌల్ అవుతుంది. చిన్న చిన్న బౌల్స్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది. చిన్న చిన్న బౌల్స్ కదా. ఇలాగా ఒక 10 మినిట్స్ పట్టిద్ది అంత చేయడానికి, ఎక్కువ టైం ఏం అవసరం లేదు. చూడండి, ఈ బౌల్స్ ఇలాగా చేసుకోవాలి. మరీ పెద్ద సైజు అవసరం లేదు, చిన్న సైజు అయితేనే మంచిది. మొత్తం నేను చేసేసాను. ఇప్పుడు మళ్ళీ మనం వాటర్ ఆపేసి పక్కన పెట్టాం కదా, ఆ వాటర్ని మళ్ళీ ఒకసారి బాయిల్ చేసుకోవాలి. ఇందాక మనం వాటర్ తీసుకున్నాం కదా, అది మిగిలే వాటర్ ఇది ఇంకొకసారి బాయిల్ అయిన తర్వాత ఈ బౌల్స్ దాంట్లోకి వేసుకోవాలి. ఈ బౌల్స్ ఉంది కదా, ఇది బౌల్స్ కాకుండా ఇలా బౌల్స్ చేసిన తర్వాత ఒకసారి ఇలా మధ్యలో ప్రెస్ చేస్తే, ఇలా ప్రెస్ చేస్తే ఇది కూడా ఒక షేప్ ఇలాగే కూడా చేసుకోవచ్చు. కానీ పిల్లలకంటే కొంచెం బోల్స్గా ఉంటేనే ఇష్టం కాబట్టి ఇలాగే, మరి ట్రెడిషనల్ వేలో ఇలాగే చేస్తారు. అంటే కొన్ని ప్లేస్లో అలాగే కూడా చేస్తారు. ఇప్పుడు మనం వాటర్లోకి ఇది వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలి, లేకపోతే వాటర్ పైన పడుతుంది. స్పూన్తో తీసి వేసుకుంటే మంచిది. ఇది వాటర్లో వేసి ఎమ్మంటే కలుపుకోకూడదు. ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వడానికి టైం ఇవ్వాలి. అప్పటికి ఒక చిన్న బౌల్లో కొంచెం బియ్యపిండి ఒక 2-3 స్పూన్ తీసుకొని కొంచెం కొబ్బరి పాలు కానీ వాటర్ కానీ లేకపోతే మామూలు పాలు కానీ ఏదైనా వేసి మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసి పక్కన పెట్టండి.
ఇప్పుడు బాయిల్ అయింది కదా, ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసి ఇవ్వండి. మరి స్పీడ్గా అలా మిక్స్ చేయకుండా జాగ్రత్తగా మిక్స్ చేస్తే మన బౌల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే మన బౌల్స్ అన్నీ ఉడిగిపోయింది. చూడండి బౌల్స్ ఉడిగింది, కొంచెం పైకి వచ్చింది, అలాగే సైజు కూడా కొంచెం పెద్దదైంది. ఇప్పుడు మనం ఒక ఫోర్క్తో చూస్తే చాలా సాఫ్ట్గా లోపలికి వెళ్ళిద్ది. చూసారు కదా, ఇలాగా కట్ అవుతుంది. ఇప్పుడు అది ఉడిగినట్టే. కాకపోయినా ఎక్కువ టైం అవసరం లేదు, మనం బాయిల్ వాటర్ యాడ్ చేసాము, అలాగే దానికి ముందు పిండి కూడా ఫ్రై చేసాం కాబట్టి. ఇప్పుడు మనం కలిపి పెట్టిన బియ్య పిండి ఉంది కదా, అది దాంట్లోకి యాడ్ చేసేసుకోండి. కొంచెం లూజ్గా కలుపుకొని యాడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నేను వేసి ఎమ్మంటే కలిపేస్తున్నాను. చూడండి ఆ బియ్య పిండి వేసేటప్పుడే వాటర్గా ఉండేది, అంతా థిక్ అయింది కదా. ఒక 2 మినిట్స్ బాయిల్ అయితే ఇంకా థిక్ అవుతుంది. మనం పక్కన పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత మూత పెట్టి పక్కన పెడదాము. కొంచెం చల్లారిన తర్వాత ఓపెన్ చేద్దాం. ఇప్పుడు చికెన్ కర్రీకి ఉండే మసాలాలు రెడీ చేసుకోవాలి. నేను ఒక 1/2 కేజీ చికెన్ తీసుకొని కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టాను. 1/2 కేజీ చికెన్కి ఉండే మసాలా తీసి రెడీ చేసి పెట్టాను. ఇది కొంచెం ఎండి కొబ్బరి, ఇది మనం మిక్సీలో వేసి పొడి చేసుకొని తీసుకోండి. పచ్చి కొబ్బరి అయితే అయినా కూడా ఏం కాదు, అది చాలు. ఇది 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 యాలుక్కాయలు, అలాగే లవంగాలు, అలాగే చెక్కలు, 1 టీ స్పూన్ సోంపు, 2-3 కాశ్మీరీ చిల్లీ, అలాగే ఎండుమిరపకాయలు, మనకి కారం ఎంత కావాలో అంత, అలాగే 1 ఇంచు పీస్ అల్లము, 3-4 వెల్లుల్లిపాయలు, ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు నేను కొంచెం కట్ చేసి వేస్తున్నాను, కొంచెం పెద్ద ముక్కలు కాబట్టి ముక్కలు చేస్తే బాగుంటుంది. అలాగే అల్లం కూడా కొంచెం కట్ చేసి వేస్తాము. ఇది లైట్గా అలా ఫ్రై అయ్యేదాంతో పాటు కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు. ఇది పేస్ట్ ఉండే వాళ్ళు లాస్ట్లో పేస్ట్ చేసినా ఏం కాదు, కానీ నేను దీంతో పాటు ఫ్రై చేస్తున్నాను. నేను ఆ కొబ్బరిని కొంచెం క్రష్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు అనేది ఫ్రై చేయబోతున్నాము. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను, కొంచెం కొబ్బరి నూనె 2 స్పూన్ వేసి దీన్ని లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే కలర్ చేంజ్ అవుతుంది. చూడండి ఈ కలర్ వచ్చేటప్పుడు, కొంచెం గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేటప్పుడు తీసేసేయండి. 1 స్పూన్ మిరియాలు కూడా దాంట్లోకి వేస్తున్నాను. అది ఇంకా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ ఆ వేడికి ఒకసారి దాంతో పాటు కలిస్తే సరిపోయింది. ఇప్పుడు మనం ఆపేసి మిక్సీ జార్లోకి తీసేసుకోవచ్చు. దీన్ని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఆ కడాయిలోనే కొంచెం కొబ్బరి నూనె పోస్తున్నాను. మనం తీసి పెట్టిన 2 ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసి దాంట్లోకి వేస్తున్నాను. మంచి స్లైస్ కట్ చేశాను, దాంట్లోకి వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది. అలాగే కొంచెం పసుపు, మనం దాంట్లో మసాలాలో పసుపు వేయలేదు కదా, అందుకని దీనిలో పసుపు వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఉల్లిపాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టొమాటో తీసి పెట్టాను కదా, అది కూడా చిన్నగా కట్ చేసి దాంట్లోకి వేస్తున్నాను. ఇప్పుడు ఈ టొమాటో మంచిగా ఉడికి పేస్ట్ లాగా అవ్వడానికి మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టి పెట్టేస్తే రెడీ అవుతుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, మిక్స్ చేసేసుకోండి. చూడండి టొమాటోలన్నీ ఉడిగిపోయింది. ఇప్పుడు కడిగి క్లీన్ చేసి పెట్టిన 1/2 కేజీ చికెన్ దీంట్లోకి వేస్తున్నాను. ఈ చికెన్కి కావాల్సిన ఉప్పు కూడా వేసి దీన్ని మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి. చికెన్కి కావాల్సిన ఉప్పు వేసేస్తాము. కరివేపాకు కూడా వేస్తున్నాను కొంచెం. ఒక 5 మినిట్స్ తర్వాత చికెన్ ఇలా కొంచెం ఉడికిపోయిద్ది కదా, ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టిన మసాలాని మంచిగా పేస్ట్ చేసి దాంట్లోకి వేసుకోవాలి. మంచిగా పేస్ట్ చేశాను. ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా వేసి కలిపి దాంట్లో వేస్తే చారు మనం ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవాలి. ఎంత చారు కావాలో దానికంటే కొంచెం ఎక్కువగానే వాటర్ పోసుకోవాలి, లేకపోతే చికెన్ ఉడిగి మళ్ళీ చారు అంతా బాగా తగ్గిపోయింది. మనకి ఎంత చారు కావాలో దానికంటే ఎక్కువ వాటర్ పోసుకొని ఒక 15 మినిట్స్ దాకా లో ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడకనిస్తే ఇలాగే కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ కాబట్టి నేను మధ్యలో ఏం కలపలేదు, మీరు చేసేటప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మన పిడి కూడా చక్కగా రెడీ అయిపోయింది. చూడండి మనం సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం చల్లారితే ఇంకా కొంచెం థిక్ అవుతుంది.
ఈ వాసన పక్కన ఎండలో కూడా వెళ్ళిపోయింది, అంత మంచి ఫ్లేవర్ దీనికి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ కూడా సర్వ్ చేద్దాము. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి అని నేను చెప్పలేను, ఎందుకంటే మీకు ఈ టేస్ట్ నచ్చుతుందా నచ్చదా అని నాకు తెలియదు కదా, అందుకని. కానీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, వెరైటీ టేస్ట్ ట్రై చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూస్తే మీకు తప్పకుండా నచ్చుతుంది. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ 7 కంటిన్యూస్. బాయ్ బాయ్.